తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన మహబూబానగర్ స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఇరువురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ లక్ష్మి, మరికాసేపట్లో నూతనంగా ఎన్నికైనటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగినటువంటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. అనంతరం కూడా ఇవాళ అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కూడా 3 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా అటు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితో పాటుగానే అటు ఇటీవల జరిగినటువంటి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉండేది. అయితే అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మరోసారి కైవసం చేసుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి మీద ఇటు నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన కూడా ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ ఆవరణలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇరువురు నేతలు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఇరువురు కూడా అసెంబ్లీ ఆవరణలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో కీలక రోల్ పోషించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఇరువురు నేతలను కూడా ఒకరి తర్వాత ఒకరిని ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.